తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 11న జరగనుండగా ఫిబ్రవరి 13న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆ తర్వాతి రోజు మేయర్, డిప్యూటీ మేయర్, చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ల ఎన్నికలు జరగనుంది. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునింది. ఫిబ్రవరి 11 పోలింగ్ రోజున సెలవుగా ప్రకటించింది సర్కార్. ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో ఫ్యాక్టరీలు, షాపులు, పరిశ్రమలకు సెలవులు వర్తించనుంది. మున్సిపాలిటీల పరిధిలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు ఈ రోజు సెలవు వర్తించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకునింది. నేను మీ రూపా నాగేష్. వెల్కమ్ టు తెలుగు పోస్ట్ ఫ్యాక్ట్ చెక్ సైబర్ సెక్యూరిటీ సిరీస్. వార్తల వెనుకున్న వాస్తవాలు, ఏది నిజం, ఏది అబద్ధం అన్ని మీ ముందుంచి మా ప్రయత్నంలో మీరు భాగస్వాములు అవ్వాలంటే ఈ వీడియోను మీరు చివరి వరకు చూసి నలుగురికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వ్యాప్తంగా ఒకే విడతలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్ కేంద్రాలు, 16,301 బ్యాలెట్ బాక్సులను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. పోలింగ్ కోసం ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఫేక్ సర్వేలు, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ రిపోర్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఈ సర్వేలు నిజమని నమ్మించేందుకు ప్రముఖ మీడియా లేదా పొలిటికల్ స్ట్రాటజీ సంస్థల పేర్లు, అలాగే లోగోలను కూడా వాడేస్తూ ఉన్నారు. ఓటర్లంతా తమ వైపే ఉన్నారని ప్రచారం చేయడం కోసమే కొందరు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికల్లో ఓటరు నాడికి సంబంధించిన సర్వే, ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ పేరిట పార్టీలు అభ్యర్థుల వారీగా పర్సంటేజ్లతో కూడిన చార్టులను సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఇక కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 37 నుండి 40 సీట్లను తమ పార్టీ గెలుచుకోబోతుందని ఫేక్ సర్వేలను ప్రకటించారు. కొన్ని డివిజన్లు, వార్డులోనూ కూడా అభ్యర్థుల వారీగా ఇలాంటి ఫేక్ సర్వే రిపోర్ట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి చెందిన అభ్యర్థులు విజయం తమదే అంటే తమదేనంటూ ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఫేక్ సర్వేలను నమ్ముకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఫేక్ సర్వేలు జనాలు నమ్మేలా ఉండటం కోసం ప్రముఖ మీడియా లేదా పొలిటికల్ స్ట్రాటజీ సంస్థల పేర్లు, లోగోలను కూడా అక్రమంగా వాడుకుంటూ ఉన్నారు. ఎన్నికల నియమావళిలో భాగంగా సైలెన్స్ పీరియడ్ అమలులో ఉన్నందున ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఎవరూ పత్రికా ప్రకటనలు జారీ చేయరాదని, పత్రికా సమావేశాలు నిర్వహించరాదని ఎన్నికల అధికారులు సూచించారు. ఎన్నికల సంఘం అనుమతి పొందిన అధికారులు మాత్రమే ఎన్నికల నిర్వహణపై మాట్లాడవచ్చు. పోలింగ్ ముగిసే వరకు ఈ ఆంక్షలు, ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం అమలులో ఉంటాయి. కానీ ఎన్నికలు ముగియ ముందే ఫేక్ సర్వేలు ఆన్లైన్లో కనిపించేస్తూ ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పీపుల్స్ పల్స్ సర్వే సంస్థ ఎగ్జిట్ పోల్ ను రిలీజ్ చేసింది. 7 కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ 5 కార్పొరేషన్లను కైవసం చేసుకుంటుందని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. మంచిర్యాల, రామగుండం, మహబూబ్ నగర్, నల్గొండ, కొత్తగూడెం కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంచనా వేసింది. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లను మాత్రం బీజేపీ దక్కించుకుంటుందని తెలిపింది. ఇక బీఆర్ఎస్ పార్టీ ఒక్క కార్పొరేషన్ కూడా స్వంతం చేసుకోలేదని తెలిపింది. మొత్తం 123 మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ 68 నుండి 76 స్థానాలను దక్కించుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయని తెలిపింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ పార్టీ 29 నుండి 36 పురపాలికల్లో గెలుస్తుందని అంచనా వేసింది. బీజేపీ కేవలం 3 నుండి 5 స్థానాలకే పరిమితం అవుతుందని పీపుల్స్ పల్స్ సర్వే వెల్లడించింది. ఎంఐఎం ఒక్క స్థానం, ఇతరులు 8 నుండి 14 స్థానాలు దక్కించుకుంటారని స్పష్టం చేసింది. వార్డుల పరంగా మొత్తం పోలింగ్ జరిగిన 2,582 వార్డులలో కాంగ్రెస్ పార్టీ 1,210 నుండి 1,290 స్థానాలను కైవశం చేసుకుంటుందని అంచనా వేసింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు 860 నుండి 930 స్థానాలను దక్కించుకునే అవకాశం ఉందని తెలిపింది. పార్టీల ఓట్ల శాతం పరంగా చూస్తే 36% ఓట్లతో కాంగ్రెస్ పార్టీ అగ్రస్థానంలో ఉంటుందని అంచనా వేసింది. ఆ తర్వాత 29.7%లో బీఆర్ఎస్ రెండో స్థానంలో,
19.3% ఓట్లను సాధించి బీజేపీ 3వ స్థానంలో నిలిచే అవకాశం ఉందని తెలిపింది. అసలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత విడుదల చేస్తారు.